హలో గైస్, వెల్కమ్ టు వైసీ తేజు లాక్స్. చాలా మంది అనుకుంటున్నారు నేను హైదరాబాద్ వచ్చింది సైట్ సీయింగ్ కి, ఫుడ్, మూవీస్ కోసం అని. ఎస్, బట్ మెయిన్ రీజన్ అది కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చింది మెస్సీని చూడడానికి. హైదరాబాద్ లో ఉండే ఉప్పల్ స్టేడియం కు నేను మా ఫ్రెండ్స్ వచ్చేసాం. టీవీలో చూస్తూ పెరిగిన ప్లేయర్, హైలైట్స్ లో మళ్ళీ చూస్తూ ఇన్స్పైర్ అయిన లెజెండ్, ఆర్గ్యుమెంట్స్ లో మెస్సీ ఇస్ ద గోట్ అని డిఫెండ్ చేసిన హీరో. మెస్సీని లైవ్ గా చూడాలని చాలా రోజుల నుండి ఒక డ్రీమ్, అండ్ ఫైనలీ ఆ డే వచ్చేసింది. స్టేడియంకి వెళ్ళినప్పుడు క్రౌడ్, నాయిస్, ఛాన్స్, లైట్స్, అట్మాస్ఫియర్ ఫుల్ ఎలక్ట్రిక్గా ఉంటాయి. కానీ నా హార్ట్ బీట్ మాత్రం ఇంకా లౌడ్గా ఉంది. అండ్ అప్పుడు వచ్చాడు మెస్సీ. గ్రౌండ్ మీద అడుగు పెట్టిన మూమెంట్, గూస్ బంప్స్, లిటరల్లీ గూస్ బంప్స్. నేను చిన్న పిల్లడిలా గంతులేసాను, అరిచాను, నవ్వాను, ఆల్మోస్ట్ ఎమోషనల్ అయ్యా. ఆ మూమెంట్ లో నేను ఏజ్ మర్చిపోయా, రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయా, జస్ట్ ఒక ఫ్యాన్ లాగా ఎంజాయ్ చేశా. ఫ్రమ్ బార్సలోనా టు పిఎస్జీ టు ఇంటర్ మయామి అండ్ నేషనల్ టీమ్ కూడా ప్రతి మ్యాచ్ మెస్సీని నేను ఫాలో అయ్యేవాడిని. హైలైట్ ఏంటంటే మెస్సీతో పాటు లూయిస్ సువారెజ్ అండ్ రాడ్రిగో డిపోల్ కూడా వచ్చారు. సో వాళ్ళని చూడడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని మెమొరీస్ ఫొటోస్ లో క్యాప్చర్ అవ్వు, హార్ట్ లో పర్మనెంట్ గా ఉంటాయి. మన రేవంత్ అన్న మెస్సీకి బాల్ పాస్ చేశాడు, కానీ ఆ బాల్ ఎటో వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఏదోలే అనుకుంటే సెకండ్ టైం కూడా ఎటో వెళ్ళిపోయింది. మెస్సీ తిరిగి ఏంటన్నా ఈ పాస్ అన్నట్టు చూశాడు. స్టేడియం మొత్తం నవ్వుకున్నారు. ఇది హైదరాబాద్ పార్ట్ 2 సంగతులు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3తో మళ్ళీ వస్తా. బాయ్.